వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఇన్స్టిట్యూట్లో ఈసెట్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మీకు దాని వివరాలు ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ తెలియజేయగలుగుతాం. నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి మనకి మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. వాటిలో నీట్, ఐఐటి కోచింగ్ ఇవ్వటం కోసం కాంట్రాక్ట్ బేసిస్లో లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో కాంట్రాక్ట్ బేసిస్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసరికి https t.ly/QETK. ఈ యొక్క లింక్లో మీరు గూగుల్ షీట్లో గూగుల్ ఫామ్ అనేది ఒకటి ఫిల్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఎంటర్ అవుతాయి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 29/24 అనమాట. 24/9/2024 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క గూగుల్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్, దాని యొక్క వివరాలు, నోటిఫికేషన్ యొక్క వివరాలు ఒకసారి చూద్దాం. సో ఇది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఈజ్ హైరింగ్ ఐఐటి నీట్ కోచింగ్ ఫ్యాకల్టీస్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. అంటే ఈ యొక్క 5 సబ్జెక్ట్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దాని యొక్క సెంటర్స్ వచ్చేసరికి చీపురుపల్లి, శ్రీ శ్రీకృష్ణాపురం విశాఖపట్నం, పిఠాపురం కాకినాడ డిస్టిక్, ద్వారకా తిరుమల వెస్ట్ గోదావరి, సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్, కుప్పం చిత్తూరు, నెక్స్ట్ అనంతపూర్, నెక్స్ట్ కర్నూలు, ఈడుపుగల్లు కృష్ణా డిస్టిక్ అండ్ గుంటూరు. సో ఈ యొక్క సెంటర్స్ నందు ఉన్నటువంటి ఫ్యాకల్టీ వేకెన్సీస్కి కాంట్రాక్ట్ బేసిస్న ఐఐటి, ఎన్ఐటి కోచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. లాస్ట్ డేటు 20 సెప్టెంబర్ 2024 అండి. 20 సెప్టెంబర్ 2024. ఇక్కడ మీరు ఫిల్ చేసినటువంటి ఈ యొక్క గూగుల్ ఫామ్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ బేస్ చేసుకుని మీకు డెమో అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో డీటెయిల్స్ ఏంటి అంటే ఇక్కడ మీ నేమ్, జెండర్ ఫిల్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు టీచ్ చేస్తున్నారో ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ఆప్షన్స్ ఇచ్చారు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. తర్వాత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫర్ జేఈఆర్ నీట్ కోచింగ్. జేఈఆర్ నీట్ కోచింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్లో మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్, అంటే అంతకు ముందు ఉన్నటువంటి వర్క్ చేసినటువంటిది. నెక్స్ట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. తర్వాత ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి కరెంట్లీ వర్కింగ్ ఇన్ విచ్ సిటీ, ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి సిటీ, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి. మీకు ఆ యొక్క ఇంటర్వ్యూ యొక్క కాల్ లెటర్ అనేది ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. తర్వాత సబ్మిట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ ఫిల్లింగ్ దే విల్ గివ్ ద కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. Okay, so for more updates about jobs and engineering education, please subscribe Brunda Engineering Academy channel. Thank you for watching.